నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరలా వేడి బాగా హాట్ గా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఈ మధ్య కాలంలో ఇంత ఇదిగా రచ్చ జరిగిన అంశం మనం చూడలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ దాడులు, ఈ గొడవలు, ఈ అల్లర్లు ఇట్లాంటివి చూసాము. సో ఇప్పుడు సీన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రివర్స్ అయింది. వైసీపీ వాళ్ళ మీద టీడీపీ కార్యకర్తలు వీళ్ళు దాడులు చేస్తున్నది. సో అంటే మీరేమంటారు మ్యామ్? అంటే అంబటి గారు మాట్లాడిన వ్యాఖ్యలు కానివ్వండి, అలాగే టీడీపీ వాళ్ళు జోగి రమేష్ ఇంటి మీద దాడి చేశారు అని అంటున్నారు. సో ఇందులో వైసీపీ వాళ్ళ హస్తం ఉంది అని క్లియర్ కట్ గా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది అనేది ఒక వైసీపీ వాళ్ళే చేసుకున్నారనే. వైసీపీ వాళ్ళు జోగి రమేష్ ఇంటి మీద చేసి టీడీపీ మీద నెట్టేశారు అని చెప్పేసి, ఆ పెట్రోల్ బాంబు అంటాము కదా, సో అది వేశారు అని చెప్పేసి. సో ఓవరాల్ గా ఈ పిక్చర్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ప్రజలు ఎలా తీసుకోవచ్చు దీన్ని అసలు? ఎందుకంటే ఫస్ట్ కన్ఫ్యూజన్ వచ్చేది ప్రజలకి, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలోని, అల్లర్లు ఏంటి, గొడవలు ఏంటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రస్తుత పరిస్థితి గురించి, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అంటే, చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన మార్కే లా అండ్ ఆర్డర్. ఆయన ఉన్నాడంటే లా అండ్ ఆర్డర్ బాగుంటది. అట్లాంటి పిచ్చి పిచ్చి గొడవలు జరగకుండా ఉంటాయి. ఆయన ఒకవేళ ఇన్ కేసు తెలుగుదేశం వాళ్ళే చేస్తే కూడా ఏదైనా ఒక పరిస్థితుల్లో వాళ్ళను కూడా ఉపేక్షించేవాడు కాదు ఇంతకు ముందు అనే విషయంలో, ఒకవేళ ఎదురు వాళ్ళే తగాదాకు వచ్చినా మీరు చట్ట ప్రకారం ఉండండి అని చెప్పే టైప్ లో ఆయన హితబోధలు ఉండేవి అనేది ఆయనకున్న మార్పు. జగన్ తోటి చంద్రబాబు నాయుడు గారిని కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారిని కానీ కంపేర్ చేసేటప్పుడు ఎవరైనా మాట్లాడే మాటలు ఏంటి అంటే, ఎవరితోటి కంపేర్ చేసినా సరే ఆయన మార్క్ ఆయనకు ఉంటది లా అండ్ ఆర్డర్ విషయంలో. పర్ఫెక్ట్ గా ఉంటుంది అనేది ఉంది ఆలోచన. ఆయన కూడా చెప్పుకున్నాడు, నేను ఒక సిఈఓని అని చెప్పి, రాష్ట్రానికి సిఈఓని. అట్లా ఆయనకు ఆ పేరు ఉంది. దానికి ఆయన చాలా గట్టి పునాది కూడా, అంటే పోలీసులకి అవసరమైతే వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే కూడా ఆయన లా అండ్ ఆర్డర్ కోసం తీసుకున్నారు అంటే ఆయన ఏమి అనని పరిస్థితి కూడా ఉంది. ఒక రకంగా పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా ధైర్యంగా పనిచేసిన పరిస్థితి అప్పట్లో. అయితే ఇలాంటి కండిషన్ నుంచి ఇవాళ ఇలా ఉంది. ఎవరు తప్పు, ఎవరు ముందు కయ్యానికి కాలు దువ్వారు, ఎవరు చేశారు, దీనిలో చీకటి కోణాలు ఏంటి, వెలుగు కోణాలు ఏంటి అనేది చూసుకుంటే మరి ఆ పరిస్థితికి వేళ భిన్నంగా ఉంది ఆంధ్రప్రదేశ్. అసలు ఏంటి దీనికి కారణం ఏంటి అనుకుంటే, పార్టీలో కూడా చాలా మంది, పార్టీ ఏంటి సమాజంలో కూడా వస్తున్న మాట ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు కాలం ఈ కాలం ఒకటి కాదు. ఒకప్పుడు అనేవాళ్ళు కదా, గాంధీ గారు ఒక చెంప చూపిస్తుంది, ఒక చెంప కొడితే రెండో చెంప కూడా చూపించి కొట్టమనేవాళ్ళు. అదే మేమైతేనా వాళ్ళు చెంప దెబ్బ కొట్టాలి అనుకునే లేపో వాళ్ళు రెండు చెంపలు వాయిస్తాము అనే టైప్ లో మాట్లాడేవాళ్ళు. అలాగే ఇప్పుడు కూడా ఆయన టైం అయిపోయిందండి, ఆయన పెద్ద ఆయన అయిపోయాడు. ఆయనలాగా రాజకీయాలు చేస్తే ఎట్లా? ఇవాళ వస్తున్న ఈ రౌడీ బ్యాచ్ ని ఎదుర్కోవాలి అంటే గనక వాళ్ళకి తగ్గట్టుగా రౌడీలుగా మారాల్సిందే అనే ఒక వాదన సమాజంలో వస్తుంది. అంటే ఇది పాత నీరు, ఈ పాత నీరు పోయి కొత్త నీరు రావాలి అనే ఒక ఉద్దేశంలో ఉన్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే, ఏదన్నా జరగనివ్వండి, చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవ్వరికీ లేదు. అది అధికార పార్టీ కార్యకర్తలకా, లేకపోతే ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలకా, లేకపోతే సామాన్య ప్రజలకా, ఎవ్వరికీ చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు లేదు. ఎవరైనా సరే బాధ్యత గల పౌరులుగా ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది అంటే చట్టానికి సమాచారం ఇవ్వడం వరకే మీ విధి. అదే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరిగింది, ఒకప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళని ముట్టుకుంటే కేసు అయ్యేది. ఇప్పుడు ఒక గోల్డెన్ అవర్ మిస్ అయిపోతుంది అనే ఉద్దేశంతో చట్టాల్లో ఏం చెప్పారు, రోడ్ యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా మీరు హాస్పిటల్లో జాయిన్ చేయండి, మీ మీద కేసులు ఏమీ ఉండవు.
ఓకే. ఇప్పుడు రోడ్డు మీద ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు, పొడుచుకుంటున్నారు. అవసరమైతే మీరు ఆ గొడవ ఆపటానికి మీరు ప్రయత్నం చేసే ప్రాసెస్ లో మీరు నేరస్తులు అవ్వక్కర్లేదు, కానీ ఒక సామాజిక బాధ్యత అంటే ఒక మనిషిగా సమాజ ధర్మం ప్రకారం మీరు ఆ గొడవను ఆపటానికి మీరు ప్రయత్నించాలి. ఇది చెప్తున్నారు ఇప్పుడు. అవును. అంటే ఈ మొత్తంలో మనకు కనిపిస్తుంది ఏంటి, ఎక్కడ చట్టాన్ని చేతిలోకి తీసుకోమని చెప్పలా. అవును. ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్ అయిన మనిషిని హాస్పిటల్లో చేర్పించమన్నారు, కానీ యాక్సిడెంట్ అయిన పరిస్థితిని కొట్టమని చెప్పలే. అంతే. చట్టాలు ఎన్ని మారినా ఎలా మారినా ఫైనల్ గా చెప్పేది ఏంటి, మనందరికీ సుప్రీం చట్టమే. చట్టం చేతిలోనే మనం ఉండాలి, చట్టం అడుగుజాడల్లోనే ఉండాలి అనేది నీతి. ఇప్పుడు మనుషులు మారిపోయినా, కాలాలు మారిపోయినా, లేదు ఎవరన్నా అవుట్డేట్ అయ్యారు అని ఎవరన్నా అనుకున్నా, ఏం జరిగినా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం మట్టుకు కుదిరే పని కాదు. మరి ఇప్పుడు ఇక్కడ చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వాళ్ళని ఏం చేస్తారు అనేది క్వశ్చన్. ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి మీదకి కొంతమంది వెళ్ళారు, అలాగే వాళ్ళ కార్లు అవి పగలగొట్టారు, గందరగోళం జరిగింది అనేది వాస్తవం. జరిగినప్పుడు ఒకప్పుడు కొంతమంది దాదాపు 108 మంది అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పార్టీ ఆఫీస్ మీద దాడి ఒకసారి, వాళ్ళ ఇంటి మీద దాడి ఒకసారి, 2 సార్లు చేశారు. చేసినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టారా లేదా? అలాగే తెలుగుదేశం కార్యకర్తలైనా సరే వాళ్ళ మీదైనా కేసులు పెట్టాల్సిందే, ఇందులో మాట్లాడుకోవటానికి లేదు. ఇకపోతే రెండవది జోగి రమేష్ ఇంటి దగ్గరకు వచ్చేసరికి, జోగి రమేష్ ఇంటి పైన వైసీపీ కార్యకర్తలే చేశారు, వాళ్ళు మొదలెట్టారు, వేరే వాళ్ళు వచ్చి కంటిన్యూ చేశారు అనేది ఇప్పుడు ఆరోపణ. పెట్రోల్ బాంబులు వేశారు అనే మాట జోగి రమేషే చెప్పాడు, నా ఇంటి పైన పెట్రోల్ బాంబులు వేశారు అని. ఆయన అక్కడ లేడు, అప్పుడు ఆయన ఇంట్లో లేడు. ఆయన ఎలా చెప్తాడు పెట్రోల్ బాంబు వేశారు అన్నది? పెట్రోల్ బాంబు ఎలా చెప్తాడు? అది చెప్పాల్సింది ఎవరు? పెట్రోల్ బాంబు అని చెప్పాల్సింది ఎవరు? పోలీసులు చెప్పాలి. కంప్లైంట్ ఇస్తే పోలీసులు చెప్పాలి. పోలీసులు అక్కడికి వెళ్ళి నిజ నిర్ధారణ చేసి అది ఏం బాంబు అనేది చెప్పాలి. అది ఏంటి, కెరోసిన్ బాంబా, పెట్రోల్ బాంబా, లేకపోతే ఏంటి, ఆటం బాంబా, దీపావళి బాంబా, ఏ బాంబు అనేది పోలీసులు చెప్పాలి. పోలీసులు చెప్పేదానికంటే ముందే నువ్వే అత్యుత్సాహంతో నువ్వెందుకు చెప్పావు? ఇది చూస్తుంటే ఏం గుర్తొస్తుంది మనకి? వివేకానంద రెడ్డి హత్య కేసు రోజు ఎలా జరిగింది, స్క్రిప్ట్ ప్రకారం పొల్లు పోకుండా కొట్టారు, నరికారు, బాబాయ్ రక్తం మడుగులో పడిపోయారు, బాబాయ్ చిన్నానని బాత్రూంలోకి తీసుకెళ్లారు, బాత్రూమ్ లో పడిపోయినట్టు చిత్రీకరించాలని చూశారు అని ఏదైతే స్క్రిప్ట్ చెప్పాడో, వీళ్ళకి స్క్రిప్ట్లు చెప్పడం అలవాటు అయిపోయింది బాగా. ఆ స్క్రిప్ట్ ప్రకారం చెప్పాడు. అంటే వీళ్ళు మొదలెట్టినప్పుడు ఆ రోడ్ మీద అటు ఇటు పోయే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఏదన్నా ఒక గలాటా జరుగుతుంది అంటే అందులో పాల్గొనాలి అనే ఒక ఇంట్రెస్ట్, కొంతమందికి అత్యుత్సాహం ఉంటది. వాళ్ళల్లో తెలుగుదేశం అభిమానులు ఉండొచ్చు, లేకపోతే ఏ అభిమానం లేని వాళ్ళు ఉండొచ్చు. ఆ తుంటరి మనస్తత్వం, దుందుడుకు మన స్వభావం ఉన్న వాళ్ళు కూడా రాయేస్తారు. ఇప్పుడు భోగి మంటలు వేస్తా ఉంటారు. అవునవును. భోగి మంటలు వేసేటప్పుడు పుల్లలు తెచ్చి పడేస్తా ఉంటారు. అట్లా జరిగింది తప్పితే అదేదో ప్లాన్డ్ గా జరిగినట్లుగా లేదు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటి అంటే, ఈయనేమో లీకులు ఇస్తాడు, పెట్రోల్ బాంబు వేశారు మా ఇంటి మీద అని ఈయన లీకులు ఇస్తాడు. వాళ్ళ ఆవిడేమో చక్కగా కూర్చొని ఏదో ఈవెంట్ జరిగిన తర్వాత ఈవెంట్ ఎలా జరిగింది అని సమీక్షించుకుంటారు చూసారా, అంటే రివ్యూ చేసుకునేటట్లు రివ్యూ లాగా ఆమె కూర్చుని చక్కగా చాలా పొందిగ్గా ఇలా ఎలా చేస్తారండి, వాళ్ళ అబ్బాయి అలా చేస్తే వాళ్ళ అమ్మా నాన్నకి ఇప్పుడు సంతోషం అవ్వచ్చు కానీ తర్వాత ఏంటి, ఇవన్నీ చక్కగా చెప్తుంది అనమాట. చాలా క్యూట్ గా చిలక పలుకులు పలుకుతుంది. అంటే ఆమెకు స్క్రిప్ట్ ఇచ్చేశారు. కానీ మరి ఆవిడకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఎట్లా వెళ్ళారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి మీ ఆయన ఎట్లా వెళ్ళాడు, ఆ విజువల్స్ అన్నిట్లో మీ ఆయన ఉన్నాడు.
ఆ విజువల్స్ లో ఉన్నోళ్ళు చాలా మంది మీ ఆయన పక్కనే ఫోటోలు దిగి ఫోటోల్లో పెడతా ఉంటారు సోషల్ మీడియాలో. అవును. ఈ దొంగల్ని ఎవరో పట్టించక్కర్లా, సోషల్ మీడియా చాలు. ఏ దొంగని ఆ దొంగే పట్టించుకుంటాడు. ఏ రకంగా పట్టించాలో ఆ రకంగా ఆ పట్టించేసుకుంటారు. సోషల్ మీడియా ద్వారా ఈమెమో వచ్చి ఇప్పుడు చిలక పలుకులు పలుకుతుంది కూర్చొని. మరి అందరు నవ్వుతున్నారు సోషల్ మీడియాలో. ఏమమ్మా మరి అప్పుడు ఏం చేసావమ్మా నువ్వు, అప్పుడు నిద్రపోయావా అమ్మా? ఉమ్. పైగా ఇదే పెద్ద మనిషి ఒకప్పుడు ఆ ఈమె గురించి వాళ్ళ ఆవిడ గొప్పతనం గురించి జోగి ఏం రమేష్ ఏం చెప్పాడు? చెప్పాడంటే, అసలు మా ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తర్వాత అలా తిడతారా ఎవరైనా అని చెప్పి మా ఆవిడే అడిగింది నన్ను, మా ఆవిడ కూడా తిట్టింది అంటే అప్పుడు ఏదో తెలుగుదేశం వాళ్ళు ఈయన్ని వదిలేస్తారేమోనని చెప్పి ఊరుకున్నా అని ఇలాంటి మాటలన్నీ ఆ మాట్లాడారు. స్క్రిప్ట్ అలా ఉంది అప్పుడు. ఆ రోజు అది సొంత స్క్రిప్ట్, ఆహా, సొంత స్క్రిప్ట్. ప్యాలెస్ స్క్రిప్ట్ కాదు. డైరెక్ట్ గా అటాక్ అయిపోయింది కాబట్టి సొంత స్క్రిప్ట్ వాడాల్సి వచ్చింది అప్పుడు వాడాడు. ఎందుకు ఏమో కొంచెం తెలుగుదేశం వాళ్ళు చూసి చూడనట్టు పోతారేమోనని కొంచెం సొంత స్క్రిప్ట్ వాడాడు. మహిళల మీద గౌరవం కదా టీడీపీకి జనసేనకి. అందుకని ఇప్పుడు ఏం చేశారంటే ఈసారి ఏది ఏమైనా జైలుకి కూడా పంపించిన తర్వాత ఇక తెలుగుదేశం వాళ్ళని ఎంత పొగిడినా ఉపయోగం లేదు. వాళ్ళ అబ్బాయిని జైలుకి పంపారు, ఆయన్ని జైలుకి పంపారు కాబట్టి ఇక తెలుగుదేశం వాళ్ళు వదిలేలాగా లేరు, తెలుగుదేశం పార్టీ వదిలేలాగా లేదు. చట్టం పని చట్టం చేసుకోమని చెప్పి వదిలేసింది అనేది అర్థమైపోయింది. ఇక అర్థమైపోయిన తర్వాత ఇంకా వ్రతం చేయడి ఫలితం లేని కాడికి వ్రతం చేయటం దేనికి, అందుకని చెప్పి ఇక వీళ్ళు పూర్తిగా మళ్ళీ వైసీపీ బాటలోకి వచ్చేసేసి వైసీపీ పలుకులు పలుకుతున్నారు. ఆ స్క్రిప్ట్ లే ఫాలో అయిపోతున్నారు. ఆ స్క్రిప్ట్ లే ఫాలో అవుతున్నారు. అందుకని ఏది ఏమైనా ఈ మొత్తంలో మనం చూడాల్సింది ఏంటంటే, మీరు పార్టీ మీద ఇష్టంతో చేశారా లేదు దుందుడుకు మనస్తత్వంతో చేశారా, ఎలా చేసినా సరే కేసు కేసే, కేసు కేసే. చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం మట్టుకు కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విషయంలో చట్టాన్ని చేతిలోకి తీసుకోమని ఎవ్వరూ చెప్పరు. సో ఇప్పుడు మేడం ఒకటి అంటే ఇప్పుడు అంబటి గారి కూతురు ఆవిడ బయటకు వచ్చి దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి అని అంటూ ఉన్నారు. సో ఎవరు మాట్లాడాలి అసలు, అక్కడ ఎవరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆయన ఎందుకు వస్తారు అనేది క్వశ్చన్ అడుగుతుంది. వీళ్ళందరూ అనుకునేది ఏంటి అంటే, వీళ్ళు మాట్లాడాల్సిన మాట అంతా వీళ్ళు మాట్లాడేస్తారు, చేయాల్సిన చెత్త అంతా చేసేస్తారు, వాగుడంతా వాగుతారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు జైల్లోకి వెళ్ళి కూర్చోగానే ఇంట్లో లేడీస్ వచ్చేస్తారు బయటికి. సింపతి డ్రామా అన్నమాట. ఇది రొటీన్ సీరియల్, ఇది రొటీన్ గా జరుగుతుంది. అవును, రొటీన్ డ్రామా అన్నమాట. అసలు అక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అవును, అంబటి రాంబాబు గతంలో ఎన్నిసార్లు నోరు బారేసుకున్నాడు, ఇప్పుడు మొన్న నోరు బారేసుకున్న దానికి మా నాన్న మాట్లాడింది తప్పే అంటుంది ఆవిడ కాసేపు, మళ్ళీ ఇంకేదో మాట్లాడుతుంది. తప్పన్నప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసి ఆయన పాత రోజుల్లో మంత్రిగా చేశాడు, మొన్న వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మంత్రిగా చేశాడు. ఇట్లా చేసిన తర్వాత ఒక మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా చేసిన ప్రజాప్రతినిధికే ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి తెలియకపోతే ఇంక వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోకపోతే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? అందుకే ఈ సింపతి డ్రామాలు వద్దు. ఈ ఆడపిల్లల్ని ఇలా వాడుకోవడం ఉంది చూసారా, ఇది కరెక్ట్ కాదు. పార్టీలు వాడినా ఎదురు పార్టీ వాళ్ళని తిట్టడం కోసం పార్టీలో ఆడవాళ్ళని వాడినా ఇలా కుటుంబాలు వాడినా గానీ తప్పు. ఈ రోజు వరకు ఈమె రాజకీయాల్లో లేదు, ఏ రోజు మాట్లాడలేదు. ఈవిడ ఇప్పుడు వచ్చేసేసి మాట్లాడితే అది ఎలా అవుతుంది చెప్పండి? రైట్ మ్యామ్. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏముంది మ్యామ్? అంటే అంబటి గారి పరిస్థితి ఎట్లా ఉందో, అలాగే జోగి గారి ఇప్పుడు ఏం లేదండి. జోగి గారి ఇల్లు గురించి ఆయనకి ఇన్సూరెన్స్ వస్తుంది, లేదు అనుకుంటే దాచుకున్న డబ్బులు బోల్డ్ ఉన్నాయి, ఆయన ఇల్లు కట్టుకుంటాడు. ఒకవేళ ఇన్ కేసు ఆయన గనక ఆ పెట్రోల్ బాంబు విషయం గనక ఎవరేశారు అనే ఒక ఆధారాలు గనక పోలీసులు ప్రూవ్ చేయగలిగితే మళ్ళీ అయ్యగారు మళ్ళీ వెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తాడు. అది ఆయన సంగతి. అంబటి గారిని ఎట్లాగూ 14 రోజులు రిమాండ్ ఇచ్చారు కాబట్టి ఆయనకు బెయిల్ వస్తే ఈ లోపు వస్తుందో అప్లై చేసుకుంటానే ఉంటారు, వచ్చినా రాకపోయినా. 14 రోజుల తర్వాత బెయిల్ వస్తుందో ఏంటో అనేది. ఇది ఏంటంటే ఇవన్నీ కూడా సమాజంలో మీరు ఇలా చేస్తే కుదరదు అనడానికి ఇవి చాలా అవసరం. అవును, చర్య ఉంటుంది, తప్పకుండాను చర్యలు ఉంటాయి అనేది సమాజంలోకి వెళ్ళవలసిన సంకేతం. థ్యాంక్ యూ.